ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్తున్న విషయం జ్వరాల గురించి నాకు తెలిసిన సమాచారం మీకు వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను. ఈ వేసవి కాలం నుంచి వర్షాకాలానికి కాలం మారే టైంలో సీజనల్ వ్యాధులు మనకందరికి కూడా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ సీజనల్ వ్యాధుల వలన జ్వరము, జలుబు, దగ్గు ఇలాంటివన్నీ కూడా అన్ని కుటుంబాల్లో అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని నుంచి తప్పించుకునే మార్గం చాలా చాలా సులభంగా మనం దీని నుంచి తప్పించుకోవచ్చు. ఎలాగంటే జ్వరానికి ఏ జ్వరమైనా కావచ్చు, అది బొప్పాయి ఆకు, 2 బొప్పాయి ఆకులు అంతే, వేరే ఏమీ అవసరం లేదు. మీరు ఏంది వైరల్ ఫీవర్ కానివ్వండి, మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, ఏ జ్వరమైనా సరే, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ 2 బొప్పాయి ఆకులతో దాన్ని పూర్తిగా మన శరీరం నుంచి తరిమేయచ్చు. అది మంచి అవకాశం. దీన్ని ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ సిరిధాన్యాల అంబలి మన ఇంట్లో మర్యాదగా ఎవరైనా వస్తే కాఫీలు టీలు ఇస్తాం, అది మానేసి ఈ సిరిధాన్యాల అంబలి ఇచ్చినప్పుడు అందరూ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మనం ఆరోగ్యంగా ఉంటాం. దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే, మనం నిత్యం ఆహారంలో దీన్ని చేర్చుకున్నప్పుడు మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, విటమిన్ ఉంటుంది, లోపల ఆర్గాన్స్ అన్నీ కూడా శుభ్రం చేయబడతాయి. సో లోపల ఆర్గాన్స్ శుభ్రం చేసినప్పుడు మీ ఫేస్లో కూడా గ్లో వస్తుంది. ఇప్పుడు మన ఒక బట్టలు మాసినప్పుడు డల్గా ఉంటాయి, అవి వాష్ చేసినప్పుడు మెరుస్తూ ఉంటాయి. అలాగే మనం లోపల కడిగినట్టు మొత్తం అన్ని భాగాలు కూడా శుభ్రమైనప్పుడు మనం హెల్తీగా ఉంటాము, షైనింగ్ వస్తుంది, బాగుంటాం. కాబట్టి ఈ సమాచారాన్ని ఫ్రెండ్స్కి కానీ అందరికీ ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ సీజనల్ టైంలో, ఈ వర్షాకాలం నుంచి ఎండాకాలం నుంచి వర్షాకాలానికి మారే టైంలో ఈ జ్వరాలు బారిన పడి వేలకు వేలు హాస్పిటల్కి, మందులకి, టెస్టులకి బాధపడుతూ ఉంటాం. ఈ బాధ నుంచి మనం రక్షించబడాలి అంటే 2 బొప్పాయి ఆకులు, ఇంక వేరే ఏమీ అక్కర్లేదు. 2 బొప్పాయి ఆకులు, ఉదయం ఒక సగం ఆకు, సాయంత్రం సగం ఆకు, తగ్గిపోతుంది. వన్ టైంకే మీకు టెంపరేచర్ ఎంత ఉన్నా కూడా కూలింగ్ అయిపోతుంది బాడీ. తగ్గిపోయినా కూడా మీరు రెండో రోజు ఉదయం సాయంత్రం 2 ఆకులతో పూర్తిగా తగ్గేదానికి 100% ఛాన్స్ ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.